హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నేను నా నీడా ఛానల్. హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే అనగానే కసక్కని కేక్ కట్ చేసి లటక్కని తినేస్తాం, కానీ అసలు ఎందుకు కేక్ని కట్ చేస్తున్నాం, అసలు ఇది ఎవరు మొదలుపెట్టారు అని ఎప్పుడు డౌట్ రాలేదా మీకు? ఇది తెలుసుకోవాలంటే మనం 800 BC టు 600 AD, అదే ప్రాచీన గ్రీకుల కాలంకి వెళ్ళిపోవాలన్నమాట. ఈ గ్రీకులకి చంద్రదేవుడు అంటే మూన్ గాడెసెస్ ఉండేవారు. ఆయన పేరే ఆర్టమస్. మనం మన దేవులకి ఎలా అయితే నైవేద్యాలు సమర్పిస్తామో అలాగే వాళ్ళు ఆయన పుట్టినరోజున రౌండ్ షేప్లో ఉన్న కేక్ని ఒకటి రెడీ చేసి ఆయనకి సమర్పించేవారు. చంద్రుడి ఆకారం గుండ్రంగా ఉండడం వల్ల రౌండ్ షేప్ కేక్ని తీసుకొని వాటి మీద వెలుగుతున్న కొవ్వొత్తులు క్యాండిల్స్ని పెట్టేవాళ్ళు. అదే చంద్రకాంతికి సింబాలిక్గా వాటిని పెట్టేవాళ్ళు. శతాబ్దాలు పోతూ ఉండగా ఇదే ఆచారంగా మారి ప్రతి ఒక్కరూ వాళ్ళ బర్త్డేస్కి కేక్స్ కట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసేసారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో రకరకాల కెమికల్స్, క్రీమ్స్ అని వాటి మీద ఫ్లేవర్స్ కోసం ఏవేవో యూస్ చేయడం వల్ల కేక్స్ అనేవి తినడం కొంచెం అవాయిడ్ చేయమని చెప్పేసి అందరు సజెస్ట్ చేస్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? మన ఇళ్లలో మనమే కేక్స్ రెడీ చేసుకోవడం. ఎలానో రెగ్యులర్గా కేక్స్ తినము, ఎప్పుడైనా ఏదైనా అకేషన్ అయితేనే కదా మనం కేక్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అయితే రెగ్యులర్గా కేక్స్ తినాలి అనిపించినప్పుడు మైదా ఫ్లోర్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. కాబట్టి మైదాకి బదులుగా రాగి ఫ్లోర్తో నేను ఈరోజు కేక్ని ప్రిపేర్ చేశాను. అండ్ స్వీట్నెస్ కోసం షుగర్కి బదులుగా జాగరీ అండ్ డేట్స్ని యూజ్ చేశాను అనమాట. బెల్లం, రాగి ఇవన్నీ కలిసి అసలు కేక్ వస్తుందా అన్న డౌట్ నాకు కూడా వచ్చింది, బట్ ట్రై చేశాను. మీ దగ్గర ఓవెన్ లేకపోయినా కూడా మీ ఇంట్లోనే ఒక కుక్కర్లో కొంచెం సాల్ట్ అలా బేస్లా వేసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టేసి దాన్ని ఒక 10 minutes ప్రీహీట్ చేసేసి ఈ కేక్ టిన్ని దానిలో పెట్టేసి పైన ఏదైనా లిడ్ క్లోజ్ చేసేసి 45 to 50 minutes వదిలేసేయండి. 50 minutes తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కత్తిని ఒకసారి మధ్యలో గుచ్చి చూడండి. దానికి ఏమీ తగలకపోతే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మౌల్డ్లో నుంచి రివర్స్ చేసి దానికి మీరు ఏదైనా లైక్ చిన్న చాక్లెట్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసి అప్లై చేయాలంటే చేయండి. అదర్వైజ్ ఏం అవసరం లేదు. దట్స్ ఇట్, రెడీ. వాల్నట్స్ పైన అలా స్ప్రింకిల్ చేసుకుంటే మన ఎమ్మి రాగి కేక్ రెడీ. సబ్స్క్రైబ్ అని అడగాల ఏంటి? నచ్చితే మీరు చేసుకుంటారండి.